బ్లాక్ అండ్ వైట్లో కృష్ణ గారు మాస్ హీరోని పెట్టుకొని ఒక రోల్ చేసిందండి. బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటుగా దాన్ని 35 ఇయర్స్ తర్వాత ఒక డైరెక్టర్ నా దగ్గరికి వచ్చారండి. అమ్మగారు పర్మిషన్ ఇస్తే మళ్ళీ తీస్తానంటే, లేదు నేను చేసిన సినిమా అది నాకు జ్యువెల్, అది నేనే ఉండాలనింది. మళ్ళీ 55 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ గారు తీశారండి. ఎద్దన పుల్లటి సులోచనారాయణ గారు దగ్గర. నేను ఎందుకు చెప్తానంటానండి, తెలుగు సినిమానే కాదు, సినిమాలో కొన్ని సినిమాలు రెఫరెన్స్గా ఉంటాయండి. మీనా అంటే ఉమన్, సినిమా విల్ చేంజ్, ఉమన్ విల్ ఎవాల్వ్, సివిలైజేషన్ విల్ ఎవాల్వ్. సివిలైజేషన్ ఎవాల్వ్ అంత కాలం ఉమన్ ఎవాల్వ్ అవుతూనే ఉంటుందండి. రెఫరెన్స్ సినిమా అయిందండి. మళ్ళీ 55 ఏళ్ల తర్వాత మా ఇంటి బంగారం రెఫరెన్స్ సినిమా అవుతుందండి. మహిళలు ఉన్నంత కాలం, మగాళ్ళు ఉన్నంత కాలం, మనుషులు ఉన్నంత కాలం, సినిమా ఉన్నంత కాలం మా ఇంటి బంగారాన్ని కూడా మళ్ళీ తీయొచ్చండి. 100 కోట్లు కలెక్ట్ చేయడం అనేది ఒక హిట్. ఇదైతే 100 సంవత్సరాల తర్వాత కూడా తీగల సినిమా అండి. నిజంగా గర్వకారణం నందిని గారు. ఒకటే పాయింట్ అండి, మా అమ్మ ఎక్స్పైర్ అయిన తర్వాత ఆమె స్టాచ్యూ ఓపెన్ చేస్తూ ఫస్ట్ అవార్డు మహేష్ బాబు, కృష్ణ గారు అందరినీ పిలిచి నందిని గారు మీకు ఇస్తున్నారు అన్నప్పుడు, సార్ ఆమె అవార్డు ఇస్తున్నారా అని ఎంత ఎమోషనల్ అయిందంటే, నిజంగా నేను లైఫ్లో ఆ ఇన్సిడెంట్ మర్చిపోనండి. నేను ఎప్పుడు ఆమె చెప్తుంటాను, తెర మీద మీనింగ్ తెర వెనక అంటే డైరెక్టర్ మా అమ్మ తర్వాత అమ్మండి మీరు, తెలుగు సినిమాకి అమ్మ మీరు అని చెప్తుంటాను. నిజంగా మనస్ఫూర్తిగా అండి. రియల్ లైఫ్లో అమ్మ అని పిలిచేది ఇద్దరినే అండి, ముగ్గురిని యాక్చువల్గా. ఒకటి జంజాల గారు మిస్సెస్ అండి, మా అమ్మ తర్వాత అమ్మ అంటాను. రెండోది పవిత్ర, నందిని గారు, ముగ్గురిని అంటాను లైఫ్లో. అంటే 3 డిఫరెంట్ కోణాల్లో. బట్ నిజంగా అమ్మ తర్వాత అమ్మండి. మా గర్వకారణం నందిని గారు. ఇవాళ కొట్టచ్చు 100 crores దాటచ్చు. ఒక స్క్రిప్ట్ దమ్ముంటేనే జనరేషన్ దాటిలేరండి. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఒక చిన్న